గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 నుండి 2027 వరకు శని భగవానుడి యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది, కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ప్రస్తుతం శని భగవానుడు కుంభరాశిలో ఉన్నాడండి. అంటే మీ 6వ ఇంట్లో ఉన్నాడు. 2025 మార్చ్ 29వ తారీఖున శని భగవానుడు కుంభరాశి నుండి మీ 7వ స్థానంలోకి 7వ విల్లైనటువంటి మీనరాశిలోకి వెళ్తాడు. అక్కడే 2027 జూన్ 3వ తారీఖు వరకు తన సంచారాన్ని కొనసాగిస్తాడండి. అంటే మొత్తం 26 నెలల పాటు శని భగవానుడి యొక్క సంచారం అనేది మీనరాశిలో మీ 7వ ఇంట్లో కొనసాగుతుంది. శని భగవానుడు 5వ ఇంటికి 6వ ఇంటికి అధిపతి అండి. అయితే 7వ ఇంట్లో శని భగవానుడు వెళ్ళటం వల్ల భాగస్వామ్యాలను ప్రభావితం చేస్తుంది, సంబంధాలను ప్రభావితం చేస్తుంది. మనం ఎప్పుడైనా జాతక లగ్నం కానీ నవాంశ చూసేటప్పుడు 7వ స్థానంలో ఏ గ్రహం ఉంది, 7th లార్డ్ అనేది ఎక్కడ ఉన్నారని చూస్తాం. సంబంధాలకు, వివాహానికి సంబంధించి 7వ ఇల్లు అనేది అంత ముఖ్యమండి. కాబట్టి 2025 మార్చ్ 29వ తారీఖు తర్వాత కన్యా రాశిలో జన్మించి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ ప్రయత్నాలలో ఆలస్యం అవుతుంది, వివాహం అవటం ఆలస్యం అవుతుంది. చాలామంది అనుకుంటారు 7వ ఇంట్లో శని భగవానుడు ఉన్నట్లయితే వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా అన్నిటిపైన ప్రభావం చూపిస్తాడేమో అనుకుంటారు. మిగిలిన వేటిని శని భగవానుడు డిస్టర్బ్ చేయడండి. 7వ ఇల్లు అనేది సంబంధాలకు సంబంధించినది కాబట్టి వివాహం అయితే ఖచ్చితంగా ఆలస్యం అవుతుంది. కానీ దీర్ఘకాలిక సంబంధాన్ని ఇస్తాడు శని భగవానుడు. ఒకవేళ మీరు వ్యాపారాలు చేస్తున్నారనుకోండి, వ్యాపార భాగస్వాముల మధ్య చిన్న చిన్న అపార్థాలు వచ్చినప్పటికీ కూడా దీర్ఘకాలిక భాగస్వామ్యాలను ఏర్పరుస్తాడు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అననుకూల ఫలితాలు ఉంటాయేమో కానీ మిగిలిన వేటిని శని భగవానుడు డిస్టర్బ్ చేయడండి. ప్రేమ వివాహాలకు అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అలానే వ్యాపార ప్రయత్నాలు కానీ, ఇతర ముఖ్యమైనటువంటి విషయాల కోసం బ్యాంకుల నుండి రుణం తీసుకోవటం కానీ, లేదా చేబోదులు తీసుకోవటం కానీ, అయిన వారి దగ్గర నుండి వడ్డీగా డబ్బులు తీసుకోవటం, ఇలాంటివన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అలాగే శని భగవానుడు 7వ ఇంట్లో ఉండి 9వ ఇంటిని, మొదటి ఇంటిని, 4వ ఇంటిపైన ప్రభావం చూపిస్తాడు. కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కన్యా రాశి వారి 2025 మార్చి 29వ తారీఖు తర్వాత నుండి ఎప్పుడూ ఇంట్లో ఉండటానికి ఇష్టపడేవారు సైతం ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలసిపోయినప్పటికీ కూడా మానసిక ప్రశాంతత అనేది ఉంటుందండి. శని వల్ల వివాహం ఆలస్యం అవుతుంది అని బాధపడవలసిన అవసరం లేదు. చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది, 7వ ఇంట్లో శని ఉన్నట్లయితే అన్నిటి మీద దుష్ప్రభావాన్ని చూపిస్తాడు అని. కానీ కాదు, కేవలం వివాహ విషయంలో ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి, కానీ బలమైనటువంటి సంబంధాన్ని ఏర్పరుస్తాడు. కాబట్టి వివాహం కాని కన్యా రాశి వారు మ్యారేజ్ మ్యాచ్ విషయంలో నిరుత్సాహపడవలసిన అవసరం లేదండి. ఖచ్చితంగా డిలే అవుతుంది, కానీ మంచి సంబంధమే కుదురుతుంది. డిలే అవ్వటం కూడా ఒక అందుకు మీ మంచికే. అలాగే 7వ ఇంట్లో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి ప్రజాదరణ అనేది కాస్త పెరుగుతుందండి. అయితే ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో భార్యాభర్తలలో ఒకరు కన్యా రాశిలో జన్మించినట్లయితే ఇంతకు ముందు నుండే మీ ఇద్దరి మధ్య, మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య అపార్థాలు కానీ, గొడవలు కానీ, అనుమానాలు కానీ ఉన్నట్లయితే ఈ సమయంలో మాత్రం మార్చి మాసం తర్వాత నుండి మాత్రం సహనంతో ఉండక తప్పదు. ఒక రకంగా చెప్పాలంటే కన్యా రాశి వారిని శని భగవానుడు క్రమశిక్షణలో పెడతాడండి, సద్గుణవంతులుగా మారుస్తాడు. పెళ్లి కాని వారు మ్యాచెస్ వెతుక్కునే విషయంలో కూడా ఒక 2-3 సంబంధాలు వచ్చాయి అనుకోండి, సెలెక్ట్ చేసుకోవటంలో గందరగోళాన్ని ఎదుర్కొంటారు. ఏది అంత త్వరగా డెసిషన్ తీసుకోలేకపోతారు పెళ్లి విషయంలో మాత్రం. కాబట్టి కన్యా రాశి వారు భయపడవలసిన అవసరమే లేదండి. మీరు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలంటే జూలై నుండి నవంబర్ వరకు అండి.
2025 జూలై 13వ తారీఖు ఉదయం 7:24 నుండి 2025 నవంబర్ 28వ తారీఖు ఉదయం 7:26 వరకు శని భగవానుడు తిరోగమన సంచారం చేస్తాడు. కాబట్టి మీ గృహ వాతావరణం అనేది ప్రభావితం అవుతుంది. గృహంలో చిన్న చిన్న చికాకులు, ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. పెళ్ళి కుదరట్లేదని మీరు నిరుత్సాహపడే అవకాశాలు ఉంటాయి. వైవాహిక సంబంధాలలో కూడా హెచ్చుతగ్గులు ఉండే అవకాశాలు ఉంటాయి ఈ సమయంలో మాత్రమే. మిగిలిన సమయం అంతా కూడా మిశ్రమ నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. శని వల్ల మీరు జాగ్రత్తగా ఉండవలసింది జూలై నుండి నవంబర్ మాసం మధ్య కాలంలోనండి. అలానే ఎవరైతే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో లేదా బదిలీల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. పని పట్ల అంకిత భావం అనేది పెరుగుతుంది. అయితే మీ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, మీకు టఫ్ పోటీని ఇస్తారు. అయినప్పటికీ వారిని ఓడించి మీరు విజయాన్ని సాధిస్తారు. ఇంతకుముందు చెప్పినట్లుగా నెగిటివ్ పాయింట్ ఒకటే ఉందండి. కలత్ర స్థానంలో శని భగవానుడు ఉంటున్నాడు కాబట్టి ఉద్యోగ వ్యాపార పరంగా ప్రభావం అనేది చూపడు. పెళ్లి సంబంధాలు వెతుకుతున్న వారికి లేదా జీవిత భాగస్వామికి వారికి మధ్య ఇంతకు ముందు నుండే గొడవలు ఉన్న వారికి మాత్రం జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఒకవేళ ఈ సమయంలో పెళ్లి చేసుకుంటున్నట్లయితే మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య కొద్దిగా ఏజ్ డిఫరెన్స్ అనేది ఉండే అవకాశాలు ఉంటాయి. లేదా ఏదో ఒక లక్షణం అనేది ఆపోజిట్గా ఉండే అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప శని భగవానుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను చూపడు. సంబంధాల విషయంలో మీరు సహనంగా ఉన్నారనుకోండి, అంతా మంచికే. బిజినెస్ పార్ట్నర్స్ మధ్య చిన్న చిన్న తాత్కాలిక విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. 2025 సంవత్సరం స్టార్టింగ్లో గురువు మీకు అనుకూలంగానే ఉంటాడు కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదండి. మే వరకు గురువు అనుకూలంగానే ఉంటాడు, మిమ్మల్ని కాపాడతాడు. ఆ తర్వాత నుంచి కేవలం సత్సంబంధాల విషయంలో కన్యా రాశి వారు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అలానే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా రెట్రోగ్రేడ్ ట్రాన్సిషన్ అప్పుడు మాత్రం, అంటే జూలై నుండి నవంబర్ మాసం వరకు మాత్రం అండి, తల్లిదండ్రులతో కూడా కొంచెం జాగ్రత్తగా మెలగండి. అంటే మీరు టక్కున వారిని ఒక మాట అనటం కానీ లేదా వారే మిమ్మల్ని విసిగించటం కానీ, చిన్న చిన్న అపార్థాలు రావటం కానీ జరుగుతుంది. అలానే ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది కానీ కలుషిత ఆహారాన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. పొల్యూటెడ్ ఫుడ్ తినటం కానీ లేదా బయటికి వెళ్ళి ఫాస్ట్ ఫుడ్ తినటం కానీ దానివల్ల కడుపు నొప్పి రావటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి వీలైనంత వరకు 2025 నుండి 2027 వరకు వీలైనంత వరకు బయట ఫుడ్ని నివారించండి. బిజినెస్ పరంగా మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారండి. ఆర్థిక వృద్ధిని సాధించగలుగుతారు. ఒక మాటలో చెప్పాలంటే కన్యా రాశి వారు 2.5 సంవత్సరాలు 26 నెలల పాటు ఆనందంగా ఉండాలి, మానసిక ప్రశాంతతను పొందాలి అంటే 2 పాటించాలండి. ఒకటి, మెయిన్గా సంబంధాల విషయంలో మీ అత్తమామలతో మాట్లాడేటప్పుడు కానీ, జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కానీ, తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు కానీ కొద్దిగా సౌమ్యంగా మాట్లాడండి. ఒకవేళ వారు ఏదైనా ఇంకొక సమస్యల్లో ఉండి మీతో ఒకవేళ ర్యాష్గా మాట్లాడినప్పటికీ కూడా అప్పటికప్పుడు రియాక్ట్ అవ్వకుండా కామ్గా మాట్లాడండి. అన్ని సమస్యలకు ఫుల్ స్టాప్ పడుతుంది. రెండవది ఏంటంటే, మీ కుటుంబ సభ్యుల గురించి మూడో వ్యక్తితో పొరపాటున కూడా డిస్కస్ చేయవద్దు. మంచి గురించి అయినా చెడు గురించి అయినా సరే, అది అపార్థాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి సంబంధాలు కుదురుతాయి కానీ ఆలస్యం అవుతుంది. పెళ్ళి ఆలస్యం అవటం కూడా ఒకందుకు మీ మంచికే అని గుర్తుంచుకోండి. శని భగవానుడు ఆలస్యం చేశాడు అంటే బలమైనటువంటి సంబంధాన్ని ఏర్పరుస్తున్నాడు అని అర్థం. కాబట్టి కన్యా రాశి వారు 7వ ఇంట్లో శని ఉన్నంత మాత్రాన, కలత్ర స్థానంలో శని ఉన్నంత మాత్రాన అంతా చెడే జరుగుతుందని మాత్రం అనుకోవద్దండి. శని మీకు ఎన్నో మంచి ఫలితాలను ఇస్తాడు. దానితో పాటుగా వివాహ విషయంలో ఆలస్యం చేసే అవకాశాలు ఉన్నాయి. అంతే తప్ప కన్యా రాశి వారు భయపడవలసిన అవసరం లేదు. ఇక మీరు పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే, వీలైనట్లయితే ప్రతి శనివారం నాడు మీ పనుల్లో విఘ్నాలు రాకుండా ఉండటానికి విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించండి. ఆర్థికంగా మీరు బలంగా ఉన్నట్లయితే, అంటే ఫైనాన్షియల్ పరంగా స్టేబుల్గా ఉన్నట్లయితే శనివారం నాడు, ప్రత్యేకించి శని భగవానుడి యొక్క శనివారం నాడు దుప్పట్లను కానీ బట్టలను కానీ ఎవరికైనా దానంగా ఇవ్వండి. మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కన్యా రాశిలో జన్మించి ఎవరైతే వ్యసనాల బారిన పడ్డారో
శనివారం రోజునైనా సరే, శనివారం శని భగవానుడి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందండి. అట్లీస్ట్ శనివారం రోజైనా ఆల్కహాల్ని మానేయండి, నాన్ వెజ్ ఫుడ్ని తినవద్దు, మత్తు పదార్థాలను తీసుకోవద్దు. శనివారాలలో కుక్కలకు కానీ, కాకులకు కానీ, పక్షులకు కానీ ఆహారాన్ని అందించటం, మంచినీటిని అందించటం చేయండి. మీరు ప్రత్యేకించి ఏం పెట్టనక్కర్లేదు. ఉదయం లేచిన తర్వాత రైస్ వండుకుంటారు కదా, లేదా మీరు టిఫిన్ చేసేటప్పుడైనా, ఉదాహరణకి ఈరోజు టిఫిన్ ఇడ్లీ అనుకోండి, ఒక ఇడ్లీ తీసి పక్కన పెట్టి కాకులకు పెట్టండి. మేడపైన కానీ గోడపైన కానీ ప్లేట్లో పెడితే అవే తిని వెళ్ళిపోతాయి. ఇలా ప్రతిరోజు మీరు పాటించినట్లయితే శని అనుగ్రహాన్ని పొందగలుగుతారండి. డబ్బులు పెట్టి శాంతులు జపాలు చేయించటం కంటే కూడా శని భగవానుడు మంచి పనులు చేసిన వారిపైన అనుగ్రహాన్ని చూపిస్తాడండి. చాలామంది శని చాలా చెడ్డ గ్రహం అనుకుంటారు. శని భగవానుడు అనుకూలిస్తే కోటీశ్వరులైన వారు కూడా ఉన్నారు. మంచి చేయాలన్నా శనే, చెడు చేయాలన్నా కూడా శనే. ధర్మబద్ధంగా జీవితాన్ని కొనసాగించండి, ఏ శని ప్రభావం ఏమీ చేయదు.